సార్ పిలిచి భయపడిస్తున్నారు, పిలిపించుకొని భయపడిస్తూ ఉన్నారు, అట్లాగే ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మేము బయట చెప్పుకోలేము సార్, మా బాధ ఏమింటామని చెప్తా ఉన్నారు. ఇటువంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. చాలా మందిని చూసింది రాజ్యం. నియంతలు మట్టి కొట్టుకుపోతారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ముందు మీరు మీ యొక్క పద్ధతులు మార్చుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడం మార్చుకోండి, ఈ రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించడం నేర్చుకోమని కోరుతా ఉన్నా. మీ నాయకత్వంలో రీసెంట్గా కాగ్ రిపోర్ట్ చూసుకోండి. మీరు చెప్పే గొప్పలన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి. మీరు చెప్పే కట్టుకథలు అక్కడే కరిగిపోతాయి. ఆ కాగ్ రిపోర్ట్ చూస్తే ఆ కాగ్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు, ఆఖరికి ఈ 6 నెలల్లో 63,000 కోట్ల అప్పు తెచ్చి ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని అలంకరించారని కాగ్ చెప్తా ఉంది. పేపర్లో పబ్లిష్ చేశారు. బహుశా దానికి కూడా మీరు విజయోత్సవాలు జరుపుకుంటారేమో. అంటే అప్పు తెచ్చుకోవడంలో మమ్మల్ని మించిన వారు లేరని, తెచ్చిన అప్పులకు లెక్కలు చెప్పకుండా ఉండడంలో మమ్మల్ని మించిన వారు లేరని మీరు విజయోత్సవాలు జరుపుకున్నా నేను పెద్దగా ఆశ్చర్యపోను, పేరంతకన్నా ఆశ్చర్యపోను. లెక్కలు తీసుకోండి. అన్నిట్లో మీరు వెనకబడ్డారు. ఆఖరికి మీ ఆదాయ వ్యవహారాలు, మీ యొక్క సంపద సృష్టి కార్యక్రమంలో ప్రజలకు సంబంధించిన ఆస్తులు పప్పులు బెల్లాలకి, అదేదో ఒక సెంటర్ గురించి చెప్పారు మీరు. అదాని పేరుతో ఉన్న అదానిదైనా నాకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే గూగుల్, దాన్ని గూగుల్ అనే ప్రచారం చేసుకుంటూ ఒక ఫేక్ ప్రచారాన్ని మేమంటే మళ్ళీ మీకు కోపం వస్తుంది. దాంట్లో అదాని ఉన్నాడు. లక్షలాది ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని కోట్ల పెట్టుబడికి లేక మనం ఇచ్చిన స్థలానికి ఆ వచ్చిన లాభాల్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంత డబ్బులు జనానికి చేస్తే చెప్పాలా? అడిగితే కోపం వస్తే ఎట్లా? ఆ రోజు 25,000 ఉద్యోగాలు కల్పిస్తామని అగ్రిమెంట్ ఉంది జగన్ రెడ్డి గారి హయాంలో. మీ దగ్గర ఊసలేదు, అడిగితే మీకు కోపం వస్తుంది. అట్లాగే మీ మాటలు వినడానికి మీ దగ్గర ఎదురు చూస్తున్న మీ పోలీసు వాళ్ళ వెంటనే ఒక పని వస్తుంది, రెండు సిట్లు వస్తాయి. జనాలు స్టాండింగ్లో ఉంటారు, మీరేమో సిట్టింగ్లో ఉండి ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. అసలుకి మీ బడ్జెట్ ఎక్స్పెండిచరే, మీరు పెట్టిన బడ్జెట్ ఎక్స్పెండిచర్లోనే ఈ 6 నెలల్లో దాదాపు 4,758 కోట్లు తక్కువ ఖర్చు పెట్టారని మీకు ఏమన్నా అర్థమవుతుందా? అసలు మీ సంపద సృష్టి ఏందో నాకు అర్థం కావడంలే. అప్పులు తెచ్చుకోవడమే సంపద సృష్టిగా బహుశా మీరు డిఫైన్ చేస్తారేమో. అసలు మీ దగ్గర రెవెన్యూ ఆదాయాలు లేవు. దాదాపు 8.4% తగ్గిపోయింది మీ దగ్గర నుంచి. దాదాపు 7,900 కోట్ల పైచిలుకు డబ్బులు తగ్గిపోయింది. ఇదే సంవత్సరాన్ని ముందు సంవత్సరంతో పోలిస్తే. అట్లాగే అమ్మకం పన్ను రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. నా హయాంలో అంత సంపద పెరుగుతోంది, ప్రజలతో సుఖ సంతోషాలతో ఉన్నారు, అంతా షావుకారులు అవుతారని మీరంతా ప్రకటిస్తూ ఉంటారు కదా. మీ దగ్గర అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోయిన సంగతి మీరు గుర్తుంచుకోండి. దాదాపు 5.5% అమ్మకంలో వచ్చే డబ్బుల్ని మీరు కోల్పోయారు. ఇది మీరు చిన్నగా చూస్తూ ఉన్నారు. జిఎస్టీ ఆదాయాలు కూడా పడిపోయినాయి. ఇదేమి సూచిస్తున్నాయా అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని, ప్రజల దగ్గర సంపద లేదని, ప్రజల సంపద ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలంతా కొట్టుమిట్టాడుతున్నారని, మీరు నెలకు 10,000 కోట్ల పైగా తెచ్చిన అప్పులు ఏమైనాయో అర్థం కాక జనాలు జుట్టు బీక్కుంటున్నారని, కొనుగోలు శక్తి లేక, ఆదాయం లేకపోతే ఈ రాష్ట్రానికి కూడా ఆదాయం ఎట్లా వస్తుందో కూడా మీరు ఆలోచించాలా. ఊరికే మాట్లాడితే తప్పుడు లెక్కలు చెప్తే కాదు. మీరు ఎంత తప్పుడు లెక్కలు చెప్తారో ఈ రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్క పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎన్నికల్లో మీరు మీ మేధావులు 10, 12, 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. జగన్ రెడ్డి గారు అప్పు చేశారని చెప్పారు. తీరా మీరు అసెంబ్లీలో మాట్లాడితే వచ్చిన లెక్క 3 లక్షల కోట్లు, కొద్దిగా అటు ఇటు. అంటే మీరు అధికారాన్ని తెచ్చుకోవడం కోసం, ఎంత అబద్ధమైన చెప్పేందుకోసం వెనకాడడానికి ఆ ఒక్క లెక్కలేసి చాలు. మీ ఫైనాన్స్ మినిస్టర్ అడగండి,
మీ ఫినాన్స్ మినిస్టర్ మీకు లెక్కలు ఇస్తాడు. రేపటి నుంచి అయినా ఆ అప్పు లెక్కలు కొద్దిగా సర్దిద్దుకొని కోరుతా ఉన్నా. 2,27,2,27,000 కోట్ల అప్పు చేశారు. ఇవి అడగడానికి లేదు. మీ విధానం పైన మాట్లాడితే సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళని మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. వాళ్ళ మీద ఆ కేసులో బెయిల్ వస్తుంది కాబట్టి, సుప్రీంకోర్టు బట్టికాయలు వేస్తుంది కాబట్టి దానికి ఒక అటాచ్డ్గా ఇంకో కేసు పెట్టి దాన్ని చేసే ప్రయత్నం చేస్తారు. అరాచకాన్ని ప్రజలు కొద్ది కాలం సాగిస్తారు. మామూలుగా అరాచకాల్ని సరిదిద్దేందుకోసం, అరాచకాల్ని సాధారణ పరిస్థితుల్లో ఉండేందుకోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. కానీ అరాచకమైన ఆలోచన విధానాన్ని పెంచే విధంగా వ్యవస్థల్ని పురికొల్పడం మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం. ఇది మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ఇది మేం చేశాం. మీ దగ్గర చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఈ రోజున మీ మూలన వ్యయం అంతకన్నా ఉండదు. ఎప్పుడైతే మీరు అధికారంలో ఉంటే ప్రభుత్వ ఆస్తులు తగ్గిపోతాయి, అంటే ప్రజల ఆస్తులు తగ్గిపోతాయి, అప్పులు పెరుగుతాయి. అది సహజంగా మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చేసే పని అది. ఇప్పుడు దానికి మినహాయింపు ఏమి కాదు. మీ దగ్గర మూలధన వ్యయం 29% తగ్గిన 29.5% తగ్గిన విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. అసలు మీరు రండి, ఇదే 6 నెలల కాలంలో, ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు 23-24 పరిపాలనలో సంక్షేమ రంగం పైన పెట్టిన ఖర్చంతా, మీరు ఆ 6 హిట్, ఈ హిట్, ఆ హిట్ అని చెప్పుకుని జనాలకు హిట్ కొట్టమే కానీ ఆఖరికి ఆ హిట్ కొట్టిన దాంతో ఈ 6 నెలల కాలంలో మీరు సంక్షేమ రంగం పైన ఖచ్చితంగా తక్కువ ఖర్చు పెట్టారు. లెక్కలు చూసుకోండి, మాటలు తగ్గించమని చెప్తా ఉన్నా నేను. మీరు ఎప్పుడు ఇంతే అడగరాదు. అడిగితే మీకు అదేదో ప్రీతిగా కోపం వచ్చేస్తుంది. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అని, బహుశా మీరు శాశ్వతంగా అధికారంలో ఉండాలని నేను ఏర్పాట్లు చేస్తున్నా అని చెప్పారు. ఆ ఏర్పాట్లలో ఇది బహుశా ప్రధానమైన అంశం అయింటది. ఆఖరికి వైసీపీ శ్రేణుల్ని మంచి మాట్లాడినా సరే, చక్కటి సలహా ఇచ్చినా సరే, ఆ సలహాలను కూడా ఆఖరికి వాళ్ళ మీద రకరకాల ఒత్తిడులు, రకరకాల భయపెట్టాలు, రకాలుగా వాళ్ళని రాజ్యం ద్వారా వాళ్ళని బంధించే ప్రయత్నం చేయడం అన్నది, ఆ కేసులేంటి, నోటీసులేంటి, వచ్చి సమాధానం చెప్పుకోవడం ఏంటి, ఏం మాట్లాడడానికి లేదు. అనంతపురం జిల్లాలో కరువు ఉంది. అనంతపురం రైతు ఆఖరికి పోయిన పంట రాలే. ఈ పంట పచ్చి కరువు వచ్చేందుకంటే వర్షాలు పడ్డాయి కానీ నిలబడే నీళ్లు మా దగ్గర లేవు. ఇంతవరకు హెచ్ఎల్సి కింద కానీ బయట కానీ పూర్తి స్థాయిలో పంట వేసిన దాఖలా కూడా లేదు. అడిగితే మీకు కోపం వస్తుంది. ఆ కోపానికి మీరు వెంటనే ఆఖరికి బాధపడతారు. మీ బాధ ఎంత దూరమైనా పోవచ్చు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్లో వచ్చిన సత్యాలు, మీ ఆదాయాలు తగ్గిపోయాయి, ప్రజల యొక్క ఆదాయాలు తగ్గిపోయాయి, అమ్మకం ద్వారా వచ్చే డబ్బులు తగ్గిపోయాయని, ఆ రెవెన్యూ తగ్గిపోయిందని, జిఎస్టీ తగ్గిపోయిందని, వెరసి ఈ రాష్ట్రము ఆఖరికి అప్పుల కుప్పగా మారిపోతా ఉంది. ప్రతి నెల 10,000 కోట్లు. ఇంకో మాట చెప్పారు, ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత అప్పు చేయలే, చాలా రాష్ట్రాలు చేసిన అప్పు కూడా ఇంతకంటే తక్కువే ఉంటుందని చెప్పిన విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరు కాగ్ పైన కేసు పెడతారా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వం సరిగా పనిచేస్తా లేదో దాంట్లో విచారించినప్పుడు ప్రభుత్వ సంస్థ, మూడవది సంస్థ, స్వతంత్ర సంస్థ ఇలా చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీలు పడిపోయాయి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఉంది, ఆంధ్రప్రదేశ్లో మూలధన వ్యయం తగ్గిపోయింది, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రంగంలో పెట్టే డబ్బులు తగ్గిపోయినాయి అని కాగ్ చెప్పింది. కాగ్ రిపోర్ట్లో ఇచ్చింది. అంటే మీరు ప్రకటించిన పేపర్ల పైన కేసు పెడతారా? లేక ఆ లెక్కలన్నీ వెరిఫై చేసిన ఆ ఉద్యోగస్తుల పైన కేసు పెడతారా? లేక కాగ్ పైన కేసు పెడతారా? కనుక ఇటువంటి ఆలోచన మానేయమని మాలాంటి వాళ్ళు కోరుకుంటా ఉన్నాం. పరిపాలనలో ఈ రోజున మీరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పుల్లో 2,50,000 వరకు దాదాపు లెక్కలు ఉన్నాయి. సబ్జెక్టులు కరెక్షన్ అటు ఇటు మీ దగ్గర లెక్కే లేదు. లెక్క ఎడితే మళ్ళీ అమరావతి గురించి రాయలసీమ వాళ్ళని మాట్లాడామనుకో మీకు కోపం వస్తుంది.
ఆ కోపానికి అవధులు ఉండవు. పరిపాలనలో సంక్షేమానికి అవధులు ఉండకపోతే రాజశేఖర రెడ్డి గారిని చూశాం, దాన్ని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారిని చూశాం. చివరికి మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేట్ పరం చేసే ఆలోచన లాంటి దుర్మార్గమైన ఆలోచనలు మీకే వస్తాయి. ఈ దేశంలో ఎవరికి రావు. మీకు ఆ గుజరాత్ ఒక్కటి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం కదా, మీరంతా గుజరాత్ మోడల్ తీసుకుంటా ఉంటారు. మీరు ఎన్నని చివరికి ఒక నిందితుడు కన్ఫెస్ చేస్తే మీరంటే కేసు పెట్టేస్తారు. కనుక దాన్ని తప్పించుకోవడం కోసం అనేక మార్గాలు. చివరికి ప్రజాధనంతో పెద్ద పెద్ద లాయర్లు పెట్టి వాదిస్తారు. మీరు పెద్ద పెద్దలు నిమిషానికింత గంటకింత అని ఛార్జ్ చేసేవాళ్ళు, వాళ్ళని పెట్టుకుంటారు. మీరు ఏం బాగలేని సంగతి తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఒకటి, మీ దగ్గర మీరు కేసులు పెట్టడానికి అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు చెప్పిన ఒక కవిత ఈ సందర్భానికి అన్వయించదు, కానీ నాకు గుర్తుకొస్తా ఉంది. కాదేది కవిత కనర్హం, అగ్గిపిల్ల కుక్కపిల్ల సబ్బు బిల్ల అని ఆయన ఒక గొప్పగా కవిత్వం చెప్పాడు. మేమంతా అనుకుంటుంటాం ఈ రోజున ఈ రాష్ట్రంలో కాదేది అనర్హం కేసులు పెట్టడానికి మంచి చెప్పిన, ప్రజలకు మేలు చేసిన, బుద్ధి చెప్పిన, లేక సద్విమర్శ చేసిన, చివరికి నిరసన చెప్పినా సరే, అసలు ఏమీ చెప్పకున్నా సరే వీళ్ళకి అడ్డం వస్తుంది అనుకుంటే, వీళ్ళ అధికారానికి అడ్డం వస్తుంది అనుకుంటే, వీళ్ళ యొక్క నిజ స్వరూపాలని, మీరు దేవతా వస్త్రాలు కట్టుకొని ఉన్నారనే వాస్తవాన్ని చెప్పినా సరే కేసులకి అర్హత ఉందని మీరు భావిస్తారు. కనుక ఏ విషయమైనా ఈ రాష్ట్రంలో కేసులు పెట్టడానికి అనర్హం కాదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ నేను ఒక మంచి సూచన చేద్దాం అనుకుంటా ఉన్నా. సుమతి శతకాలు పాపం కొన్ని శతాబ్దాల కింద చెప్పాడు, మంచి ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది. బలం ఉందని నిగ్రహిస్తే, బలం ఉందని, ఎక్కడికైనా అధికారం ఉందని ఎక్కడికంటే ప్రయాణం చేస్తే ప్రజలు దాన్ని చూస్తూరికే ఉన్నారు. ఓ పద్యం గుర్తుకొస్తుంది మరొకసారి లైన్లది, బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి ముందుకు పోతే కొసగుట మేళ, బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కెని. మిగతా పదాలు మంచిగా నాకు నచ్చవి, అవి వదిలేస్తా ఉన్నా. సుమతి అని సుమ శతకాలు చెప్తాడు. ప్రజల్ని మీరు ఆ విధంగా అనుకుంటా ఉన్నారు, మీరేమైనా చేయగలమనుకుంటా ఉన్నారు. ప్రజలు ఒక్కసారి వాళ్ళ అసంతృప్తి నుంచి అసహనం నుంచి కోపానికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసే పోరాటంలో అందరూ కూడా మట్టి కొట్టుకుపోతారు, గాలి కొట్టుకుపోతారని చెప్తూ ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అట్లాగే నిర్భయంగా మాట్లాడే ఒక హక్కుని మీరు కాపాడకపోయినా దాన్ని ధ్వంసం చేయొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు.